ಇವಾಗ ಒಂದೊಂದು ಹೆಜ್ಜೆ ಹಿಂದಿಂದ ಮುಂದಕ್ಕೆ ಬನ್ನಿ. ಕಟ್ಟಿ ಹಂಗೆ ಇರಿ ಪೊಸಿಷನ್ನು. కట్టి ఓకే వన్ మోర్. చిన్న దోషం అంటారు అది పెద్ద దోషమే. ప్రతి కథలో కూడా ఊహించిన పెద్ద దోషం దాన్ని చిన్న దోషం అంటారు. కట్టి అదన్నా చిన్న దోషం ప్రతి కథలో కూడా ఊహించిన పెద్ద దోషం అది. కట్టి వేదవతి ఒక ఆడది, తన బావ కోసం ప్రాణాల మీద తెచ్చుకున్న ఆడది. అదే ఆత్మనే చాలు, రెండు ఆడదు చాలు. అదే ఓకే అది చాలు. సర్వకార్య సిద్ధి మంత్రాలు నీకు ఎక్కడ ఏం మాట్లాడుకో, వెళ్ళిపో. నా కళ్ళు ముందు ఉండద్దు, వెళ్ళిపోరా. అమ్మా తల్లి, కట్టారమ్మా. వెళ్ళండి అన్న, మెట్ల మీద వెళ్ళండి అన్న, స్వామి దగ్గరికి వెళ్ళండి అన్న, వెళ్ళండి అన్న, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. చూస్తుండండి, స్వామిని చూస్తుండండి మీరు. అమ్మా కట్ ఇట్. ఓకే సార్. యాక్షన్. అయ్యో, సర్వకార్య సిద్ధి మంత్రాలని దక్కించుకోవడానికి కోసం ఆశలతో స్వార్థంతో నా భార్యనే బలిచ్చేసానే స్వామి. స్వామి కట్టుకున్న భార్యరా, పాపం ఊరికే పోదు. అమ్మా తల్లి కట్టారమ్మా. ఓకే సార్, నా క్లోజ్ బండి. ఓకే చెప్పునా తెలుసు, అర్థం కాలేదన్నా. అమ్మా నీ ಈಗ ಪಶುಪತಿ ಪಶುಪತಿ ನನ್ನ ನಾ ಕಾರ್ಯ ಮಾಡಿ ఇంకా నీ కార్యం నన్ను నోడే పశుపతి అదంతా నీదంతా ముగిసేది. పశుపతి నా కార్యం ముగిసింది, ఇంకా నీదే. డైలాగ్ కట్ ఇట్. కట్ ఇట్. నీకు బలి పూజ చేయడం వచ్చు కదా, కపాలిక మంత్రాలు చదవడం వచ్చు కదా. నాకు మంగళ స్నానం చేయించి ఆ మంత్రాలను చదివించి బలి ఇప్పించు రాజన్, బలి ఇప్పించు. పశుపతి కై ఇడుకోండి నీవు. కట్ ఇట్. నాకు అన్నీ వచ్చు, కానీ గురువు గారు ఆజ్ఞ లేని నేను ఏమి చేయలేను. రాజన్, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. ఇప్పుడు బలి ఇస్తే సర్వశక్తులు నా వశమవుతాయి. ఆ శక్తులను నీ కూడా దారిపోస్తా. నువ్వేమడిగినా ఇస్తా. ఒక్కసారి ఆలోచించు. కట్ ఇట్. కట్ ఇట్. వన్ మోర్. ನಾನು ಹೇಳ್ಕೊಡ್ತೀನ. సరే పశుపతి, ఆమెను ఒప్పించాలి, బలి పూజకి సిద్ధం చేయాలి. కానీ ఎలా? కూర్చోతలే. ಮಂತ್ರಿ ಹೇಳ್ಕೊಳ್ತಾ ನೀರಾಜಿ. ಪಕ್ಕಕ್ಕಿಡಿ.
అర్చన కుంకుమ ఎత్తుకోలే. ఓం రామ్ వెనుక జన్మంలో నువ్వు ఆ చంద్రన్న కొడుకువి. ఈ జన్మంలో మరెవరో కడుపులో